ఈ మధ్యన భారతీయులు ఎక్కడికి వెళ్ళినా గోల్డ్ మెడల్ని సంపాదించడం మనం చూస్తున్నామండి. క్రికెట్లో అన్నిట్లో. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్లలో కూడా చాలామంది మన పిల్లలు, ఆడపిల్లలు గోల్డ్ మెడల్ సంపాదించిండు. మరి కరాటేలో కూడా అమెరికా వెళ్ళి కరాటేలో ఈమె గోల్డ్ మెడల్ సంపాదించుకున్నది. ఈమె ఏదో పెద్ద ఈ స్కూల్లో చదివింది అన్నది కాదు. ఈమె దళిత అమ్మాయి. దళితులు మేము ముందుకు వెళ్ళట్లేదు అంటారు కదా, కానీ చూడండి అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిని పెంచుకుంటున్నట్టే కదా సమాజంలో. ఇప్పుడు అటువంటి ఏమీ లేవు. టాలెంట్ ఎవరు ఉంటే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నారు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. మనకు అంటూ ప్రత్యేకత ఏమీ ఉండదండి. ఇగో ఈ అబ్బాయి కూడా చూడండి, అమెరికాకు వెళ్ళి ఈయన టైటిల్ సాధించిండు. వీళ్ళందరూ ముందే ఏదో ఇట్లా కోటులు వేసుకోగానే వీళ్ళు బాగా కోటీశ్వర్లని కాదు, మామూలు స్థాయిలో చదువుకుంటున్న పిల్లలు. వాళ్లకు తెలివి ఉన్నది కాబట్టి ప్రోత్సహిస్తారు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు. వాళ్ళు దాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తారు. ఇక ఈ అబ్బాయి చూడండి, ఈయనకి టాలెంట్ ఏముందని. ఇప్పుడు ఇంతకుముందు బియ్యపు గింజ మీద బొమ్మలు దించి పెట్టేవాళ్ళు. ఈయన పెన్సిల్ ములికి ఉంటుంది కదా, ములికి మీద ఇంత మంచి విగ్రహాలు, దేవుడి విగ్రహాలు అని చెక్కిండు. అది ఒక టాలెంట్ చూపించి గిన్నీస్ బుక్లో ఆయన టైటిల్ గెలుచుకున్నాడు. ఒక రికార్డు సృష్టించిండు ఆయనకేదో ఆలోచనతోని. అంటే ఏ ఆలోచన కూడా చెడ్డది కాదండి. పిల్లలు ఏది చేయాలనుకున్నా కూడా వాళ్ళకు ప్రోత్సాహం అనేది అవసరం. ఏ పోరా నువ్వేం చేస్తావని తీసి పడేయకుండా వాళ్ళని మనము ప్రోత్సహిస్తే వాళ్ళు ఏదో ఒకటి సాధిస్తారు అని తల్లిదండ్రులందరూ తెలుసుకోవాలి. ఇటువంటి పిల్లలకు చూపించాలి అని కోరుకుందాం.